హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మాది కొత్తల పండగ ఫ్రెండ్స్. మా ఆదివాసులకు కొత్తల పండగ చాలా చాలా ప్రత్యేకమైనదన్నమాట. మా పండుగ ఎలా జరుపుకుంటామో మీకు ఈరోజు వివరిస్తాను ఫ్రెండ్స్. ఇవి పొలం దగ్గర దొరుకుతాయి అన్నమాట, నేచురల్గా దొరికే వాటిని. ఇవి గోంగూర, తెల్ల గోంగూర, పుల్ల గోంగూర అని ఉంటుంది కదా, ఇది తెల్ల గోంగూర అన్నమాట. వాటితోనే మేము గుమ్మాలకి తోరణాలలాగా కడతాం ఫ్రెండ్స్. ఇది మా ఆచారం అన్నమాట. వీటిని తోరణాలుగా ఇట్లా కట్టేసి గుమ్మాలకి కడతామన్నమాట. వీటి వల్ల శుభం కలుగుతుంది అనేసి మా పెద్దలు అంటూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది తోరణాలలాగా తయారు చేశారనమాట మా నాన్నగారు. చూడండి, ఇవి పాలాకులు. ఒకసారి ఒక వీడియోలో చెప్పా కదా ఫ్రెండ్స్, పాలాకులు అంటే మాకు చాలా చాలా ప్రత్యేకమని. ఈ పండగకి ఇవి చాలా చాలా ప్రత్యేకమైనవి అనమాట. చూడండి, పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పాలాకుల మీద మేము వేసుకొని పూజ అనేది చేసుకుంటాం అన్నమాట మేము. చూడండి, ఈ మా కొత్తల పండగకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ చక్కగా తల స్నానాలు అవి కానిచ్చేసి పండగ స్టార్ట్ చేస్తామన్నమాట. ఇది ఈవినింగ్ టైం ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలోనే మా పండగ అనేది జరుపుకుంటాం. వీళ్ళందరూ మా మేనకోడళ్ళు అన్నమాట. చూడండి, మా నాన్నగారికి పుట్టు పెడుతుంది మా మేనకోడలు. చూడండి, పసుపు కుంకుమ బియ్యం అనమాట పాలాకుల్లో వేసాం ఫ్రెండ్స్. ఇవేమో తోరణాలు కట్టడానికి తయారు చేసినవి అనమాట. ఇవి ఇక్కడ ఒక పూజ ఉంటుంది, ఆ పూజ అయిపోయిన తర్వాత కడతామన్నమాట. చూడండి, ఇక పండగ అంటేనే మన ఇళ్ళకి శుభ్రంగా క్లీన్ చేసేసి కడిగేసి పసుపు కుంకుమ ఇట్లా పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతాం కదా, అమ్మ పెడుతుందన్నమాట. చూడండి, మాకు ఈ పండగ అంటే చాలా చాలా ప్రత్యేకం అన్నమాట. మా ఇంటి ఆవరణలోనే ఒక పక్కకి మా పూర్వీకులకి మరియు పంచభూతాలకి ఇట్లా మేము ఈవినింగ్ టైంలో పూజ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కోడిపుంజు ఇట్లా బియ్యాన్ని తింటే మాకు మంచి జరుగుతుంది అనేసి మా పెద్దలు అంటారనమాట. కోడిపుంజు మంచిగా బియ్యం తింటుంది అంటే మాకు మంచి జరుగుతుంది అనేసి నమ్మకం అన్నమాట. మా పూర్వీకులు పంచభూతాలు చెప్తాయి అన్నమాట. అట్లా ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొకటి ఉందన్నమాట మా పూర్వీకులకి, అదేమో కళ్ళు అనమాట. మన తెలంగాణ సాంప్రదాయంలో ఇక పండగ అంటే కళ్ళు లేకుండా ఉండదు కదా, నడవదు కదా ఫ్రెండ్స్. మా పూర్వీకులకి కళ్ళు పోస్తున్నారనమాట నాన్నగారు. ఇదేమిటి ఆచారాలు ఇలా ఉన్నాయనేసి అనుకోకండి ఫ్రెండ్స్, ఇది మా ఆచారం అనమాట. మేము ఆచారం కంపల్సరీ పాటిస్తాం. పూజ అయిపోయిన తర్వాత ఇట్లా గుమ్మాలకి తోరణాలు కడతాం ఫ్రెండ్స్. ఇట్లా తోరణాలు కట్టడం చాలా చాలా మంచిదన్నమాట ఇంటికి. చూడండి, ఈ గోంగూర అని చెప్పాం కదా ఫ్రెండ్స్, ఈ గోంగూర ఇవన్నీ కూడా మేము ఫస్ట్ కొత్తల పండగలోని మా పూర్వీకులకి పంచభూతాలకి పెట్టిన తర్వాతే మేము తినడం స్టార్ట్ చేస్తామన్నమాట. అప్పటి వరకు మేము గోంగూర కానీ మొక్కజొన్న పొత్తులు కానీ ముట్టుకోవడం జరగదు ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ మేము పూజ చేసుకున్నాం అన్నమాట. పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మా పూర్వీకులకి పెట్టడం జరుగుతుందన్నమాట. ఏంటంటే అవి మొదటి అన్నం ముద్ద మరియు మొదటి గోంగూర ఆకులు అవన్నీ కూడా మంచిగా ఈ పాలాకుల్లో వేసి వాళ్ళకి సమర్పించడం జరుగుతుంది. ఇది మాకు ఇట్లా గోడ మీద పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి మేము మా పూర్వీకులుగా మేము భావిస్తామన్నమాట. ఈ ఆచారం మాకు ఎప్పటికీ ఉంటుంది ఫ్రెండ్స్. నేను మా బ్రదర్ అనమాట. ప్రతి ఒక్కరు అక్కడ బియ్యం కొంచెం కొంచెం 3 సార్లు పోయాలన్నమాట. ఇట్లా పోసిన తర్వాత ఇక్కడ కూడా మా పూర్వీకుల్ని మరియు పంచభూతాలను తలుచుకొని బియ్యం పెడతామన్నమాట. పెట్టిన తర్వాత ఇక్కడ కూడా కోడి పుంజు తింటే మాకు మంచి జరుగుతుందని మా నమ్మకం అన్నమాట. చూడండి, మా ఇంట్లో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు పెద్దలు చిన్నలు అందరూ కూడా ఇట్లా బియ్యం వేస్తారు ఫ్రెండ్స్. వేసిన తర్వాతనే కోడి పుంజు తింటుందన్నమాట. మంచి జరుగుతుందా లేదా అనేది ఇక్కడ తెలిసిపోతుందన్నమాట. ముట్టిస్తున్నారన్నమాట కోడి పుంజుని. ఇట్లా మాకు పాలాకులు చాలా చాలా ప్రత్యేకమైనవి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇవి పాలాకుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ పాలాకులు మా పూర్వీకులకి అన్నం పెట్టి, అదేవిధంగా గోంగూర కొత్తది ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని మంచిగా పాలాకుల్లో వేసి కాల్చిన తర్వాత ఇప్పుడు అన్ని ఆకుల్లో అన్నం కూరగా భావించి గోంగూర ఆకుని వేస్తామన్నమాట. చూడండి, ఇట్లా వేస్తున్నారనమాట. ఇలా వేసిన తర్వాత ప్రతి ఒక్కరు మా ఇంట్లోని ప్రతి ఒక్కరు మా పూర్వీకులకి పంచభూతాలకి ప్రసాదంగా వాటిని పెట్టడం జరుగుతుందన్నమాట. ఇంట్లో అందరు ఆడబిడ్డలు
చిన్నలు పెద్దలు అందరూ మా పూర్వీకులకి పెట్టొచ్చు ఫ్రెండ్స్. అదే కానీ మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రం మా పూర్వీకులకి ఇలా పెట్టడానికి లేదనమాట. ఎందుకంటే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇలవేల్పు మారిపోతుంది కదా, అందుకే పెట్టకూడదనమాట. ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు ఇట్లా పెడతారు. చూడండి, ఇది ఫ్రెండ్స్ మా ఆచారం ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ పూర్వపు ఆచారాలకి ఏదో ఒక కారణం అంటూ ఉంటుంది కదా. ఇది కళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడ పోసిన తర్వాత బయటికి తీసుకెళ్ళి కూడా పోస్తారనమాట. ఈ విధంగా ఉంటాయి మా ఆచార వ్యవహారాలు. ఇక పండగ అంటే పిండి వంటలు లేకుండా ఉండవు కదా ఫ్రెండ్స్. పిండి వంటలు కూడా చేసుకున్నాం అనమాట. జంతికలు, అరిసెలు కూడా చేస్తాం, కానీ ఈ ఇయర్ చేయలేదు ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా మేము జరుపుకుంటాం అనమాట. కొత్తల పండగ మాకు చాలా చాలా ప్రత్యేకంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మా ఆచార వ్యవహారాల గురించి తెలియజేయడానికి మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.